విష్ణు అయితే ఆఫీస్లో అందరి ముందు ధర చెప్పు తీయబోతూ ఉంటాడు. అలా తీయబోతూ ఉంటే ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి ఆగండి విష్ణు గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది విని విష్ణు, ధర అందరూ కూడా వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇక విష్ణు అయితే చెప్పు పట్టుకోకుండా లేచి నిలబడతాడు. అది చూసి వరలక్ష్మి అయితే ఆగండి విష్ణు గారు, ఏం చేస్తున్నారు మీరు? ఆ ధర ఏం చెప్తే అది చేయడానికి ఉన్నారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక విష్ణు, ధర అలా నిలబడి ఉండగా దగ్గరకైతే వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మి రాగానే ఏంటో ఇప్పుడు ఇది వచ్చి ఏం చేస్తుంది, ఇది నా కాలు చెప్పి పట్టుకోవాల్సిందే అని చెప్పి ధర అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ధరాన్ని చూసి వరలక్ష్మి అయితే కోపంతో ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆ చెప్పుని కిందకు వంగని వరలక్ష్మి అయితే ఆ చెప్పు తీసి ఆ చెప్పుని పట్టుకొని ధర చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టగానే ధర అలాగే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అందరూ కూడా లేచి నిలబడతారు. ఇక ధర అయితే ఏంటే ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా అని చెప్పి అంటుంది. అది విని వరలక్ష్మి అయితే నిన్ను కొట్టడం కాదే, చంపేస్తాను, ఇంకొకసారి నా భర్తను ఏమైనా అన్నావా నీకు మర్యాదగా ఉండదు అని చెప్పి వరలక్ష్మి అయితే ధర చంప పగలగొట్టి ఆఫీస్లో అందరి ముందు ధరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా చేయగానే ధర అయితే ఒక్కసారిగా అందరి ముందు సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అది చూసి విష్ణు అయితే అమ్మయ్య, ఇప్పుడు మా ఆఫీస్లో అందరి ముందు వరలక్ష్మి వచ్చి నన్ను కాపాడింది. వరలక్ష్మి కానీ కాపాడకపోతే నా పరిస్థితి ఏంటిచ్చి ఆ ధర కింద కాలు కింద చెప్పులా ఉండేవాడిని. వరలక్ష్మి ఎంత మేలు చేసింది అని చెప్పి విష్ణు వరలక్ష్మి గురించి అనుకుంటూ ఉంటాడు. అలా వరలక్ష్మి అయితే ధరకి వార్నింగ్ ఇచ్చి విష్ణుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూసి ధర అయితే ఒక్కసారిగా షాక్ ఇచ్చి ఏంటిది ఇలా అయింది, ఎలా జరుగుతుంది అనుకున్నాను, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.